పాలు కాగే వరకు కనీసం గట్టన శుభ్రం చేసుకుంటా. దగ్గరుంటే ఎంత కాగవు, దూరంగా వెళ్ళంగానే పొంగిపోతాయి. ఇదో తలనొప్పి పాలతోని. ఏ కవి అత్తమ్మా పొద్దున్న టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయింది, టాబ్లెట్ తీసుకురా. చూసుకుంటున్నాను, దగ్గర పడ్డాయి. పొంగిపోతే మళ్ళీ మస్తు పని అవుతుంది. నీకెందుకు, నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు. ఏ కవి పాలు పాలు పాలే పొంగిపోతున్నాయే. చూసుకుంటది. ఒక్క క్షణం లేట్ అయ్యి ఉంటే పాలు మొత్తం పొంగిపోయేది. ఒక్క అడుగు ముందుకేయలేదు కానీ పాలు పొంగుతుంటే. అమ్మ బాబాయ్, దీంతో ఎందుకు వచ్చింది ఐడియా? కవి నువ్వు చాలా గ్రేటే, లాస్ట్ సెకండ్ లో పాలు పొంగకుండా ఆపావు. ఏది నా ఫోన్ ఏది? అమ్మయ్య, దీన్ని బాగానే ఐదు చేశాను, లేకపోతే రోజంతా సొనుగుతూ ఉండేది. ఫ్రెండ్స్, మా అత్తయ్య నన్ను మెచ్చుకొని ఫస్ట్ టైం ఆ వాటి నీకు అలా అర్థమైందా? పోనీలే, నీ సంతోషాన్ని ఎందుకు కాదనాలి.